హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మిథనాల్ ఎకానమీ గురించి తెలుసుకుందాం. ముందుగా మిథనాల్ అంటే ఏంటి? మిథనాల్ అన్నటువంటిది ఒక క్లీన్ ఫ్యూయల్ అనమాట. దీనిని మనం కోల్ నుంచి కానీ, అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి కానీ, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే పవర్ ప్లాంట్స్ నుంచి రిలీజ్ అవుతుందో దాని నుంచి కానీ, న్యాచురల్ గ్యాస్ నుంచి కానీ, ఇలా వివిధ రకాల సోర్సెస్ నుంచి మనం తయారు చేయొచ్చు. అయితే ఇది చూడండి, ఫ్లేమబుల్ లిక్విడ్ అంటే మండుతుంది. దీన్నే వుడ్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి వుడ్ ఆల్కహాల్ అని దేనిని పిలుస్తారు అని అడిగినప్పుడు మిథనాల్. అంతేకాదు ఇది ఆల్కహాల్లో చాలా బేసిక్ టైప్ కూడా. అయితే మిథనాల్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ సాల్వెంట్గా యూజ్ చేస్తారు, యాంటీ ఫ్రీజ్ పర్పస్కి యూజ్ చేస్తారు, ఫ్యూయల్గాను యూజ్ చేస్తారు. అంతేకాదు మనం చూస్తే రేసింగ్ కార్కి ఫ్యూయల్గా కూడా దీన్ని యూజ్ చేయటం జరుగుతుంది. కెమికల్స్ తయారు చేసేటప్పుడు, ప్లాస్టిక్స్ తయారు చేసేటప్పుడు కూడా ఈ మిథనాల్ని యూజ్ చేస్తుంటారు. మరి మిథనాల్ ఎకానమీ వైపుగా వెళ్ళటానికి, మిథనాల్ ఎకానమీ అంటే ఏంటి? మన యొక్క ఆర్థిక వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మిథనాల్ కూడా దోహదం చేయాలన్నటువంటి కారణంతో మనము ఇప్పుడు ఏదైతే ప్రతి సంవత్సరం 2 మిలియన్ టన్నుల ఈ మిథనాల్ ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉన్నామో దాన్ని మరింత పెంచాలి అన్నట్టుగా ప్రభుత్వం ఆశిస్తోంది. చూడండి, నీతి ఆయోగ్ అన్నటువంటిది 10% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిథనాల్తో రీప్లేస్ చేయాలి 2030 నాటికల్లా అని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దీంతో మనం చూస్తే 30 మిలియన్ టన్నుల మిథనాల్ అన్నటువంటిది ఇక్కడ మనకి సేవ్ అవుతుంది. అలాగే ఫ్యూయల్ కాస్ట్ కూడా 30% మనకి తగ్గుతాయి. అయితే కోల్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది మన దేశంలో ఫస్ట్ కోల్ బేస్డ్ మిథనాల్ ప్లాంట్ని నెలకొల్పింది. ఎక్కడ నెలకొల్పింది అంటే వెస్ట్ బెంగాల్. గుర్తుపెట్టుకోవాలండి, స్టాటిస్టిక్స్ మనకి మరీ అడగరు, బట్ మనకి తెలుసుకోవాలి. సో వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ కోల్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది ఫస్ట్ కోల్ బేస్డ్ మిథనాల్ ప్లాంట్ని నెలకొల్పింది. అయితే మనం చూస్తే మిథనాల్ని ఇన్లాండ్ వాటర్ వేస్లో కూడా మనం వాడాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాము. అంతేకాదు 15% మిథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేయాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం చూస్తే 10% ఇథనాల్కి పైగా మనం ఇప్పుడు పెట్రోల్లో బ్లెండ్ చేస్తున్నాం. అలా మిథనాల్ని 15% పైగా బ్లెండ్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. దీనివల్ల పెట్రోల్ కాస్ట్ అనేది 10% వరకు తగ్గుతుంది. దానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం మనము సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. అయితే ఇక్కడ చూడండి, ఓల్వో కానీ, క్యాటర్పిల్లర్ అన్నటువంటిది, మెర్సిడెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ కింద ఇంజన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. అయితే ఆ ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్స్ మన దగ్గరకు వస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఇక్కడ మరింత ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మిథనాల్ వాడకాన్ని మనం పెంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఇండియా ఒక రోడ్ మ్యాప్ని కూడా పెట్టుకుంది. అందులో ఏంటి, ఇంతకుముందు ఏదైతే మనం చెప్పుకున్నామో అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి, కోల్ నుంచి, అలాగే పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఈ మిథనాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని, దాంతో పాటుగా ఇప్పుడు చూడండి బయోమాస్, స్ట్రెయిన్డెడ్ గ్యాస్, అలాగే హై యాష్ కోల్, వీటన్నింటినీ కూడా మిథనాల్గా మార్చాలి. అలాగే ఇప్పుడు వాడుతున్నటువంటి డీజిల్ రైల్వే ఇంజిన్స్ని కూడా మిథనాల్తో అది రన్ అయ్యేలాగా మరింతగా టెక్నాలజీని పెంపొందించుకోవాలి అన్నట్టుగా మన దేశం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో గ్రీన్ మిథనాల్ అన్నటువంటిది ఉంది. ఏంటి గ్రీన్ మిథనాల్ అంటే? ఇది కూడా మిథనాల్కి సంబంధించిన ఒక టైపే, కానీ ఎకో ఫ్రెండ్లీగా దీన్ని తయారు చేస్తారు. అంటే ఎలాంటి ఎమిషన్స్ అనేవి ఇందులో ఉండవు. ఇక్కడ మనం చూస్తే గ్రీన్ హైడ్రోజన్ ఎలాగా ఓన్లీ వాటర్ అనేటటువంటిదే బయటకు వస్తుంది, అలాగే ఈ గ్రీన్ మిథనాల్ కూడా ఇందులోకి వచ్చేసరికి లో కార్బన్ లిక్విడ్ ఫ్యూయల్ అనేటటువంటిది ఉంటుంది. దాన్ని మనం ఫాసిల్ ఫ్యూయల్స్కి రీప్లేస్మెంట్గా చెప్పచ్చు. అంతేకాదు ఎస్పెషల్గా ఇండస్ట్రీస్ ఏవైతే మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇలాంటి వాటిలో ఎక్కువగా వీటిని యూజ్ చేయొచ్చు. దానివల్ల మనం మెరైన్ ఎకోసిస్టమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బోట్స్ అవి వాటర్లో వెళ్తూ ఉంటాము. అప్పుడు మనం కనుక ఒక్కసారి గమనిస్తే ఆ బోట్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫ్యూయల్ అంతా కూడా వాటర్ మీదకి వెళ్తుంది. గమనించారా ఎప్పుడైనా? సో అలాంటి వాటి నుంచి ఇది ప్రొటెక్షన్ కల్పిస్తుంది మనకి. మరి మిథనాల్ ప్రొడక్షన్కి సంబంధించి మన భారతదేశం తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి? ఒకటి మిథనాల్ ఎకానమీ రీసెర్చ్ ప్రోగ్రామ్ లేదా మెర్ప్ అంటాం. 2015 సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటి దీన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి అంటే కోల్, కార్బన్ డైఆక్సైడ్, అలాగే బయోమాస్ ఇలాంటి సోర్సెస్ నుంచి మిథనాల్ని కొత్త మెథడ్స్లో డెవలప్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. అంతేకాదు ఇది మిథనాల్కి సంబంధించి రీసెర్చ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎల్పిజితో దీన్ని బ్లెండ్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఏంటి, అలాగే ఫ్యూయల్ సెల్స్కి సంబంధించి ఎలా మనం ఈ మిథనాల్ని మరింతగా వాడచ్చు, ఇవన్నీ కూడా
ఇది చూస్తుందన్నమాట సాధ్యాసాధ్యాలు ఏంటన్నట్టుగా రీసెర్చ్ చేయడానికి. రెండవది మిథనాల్ కుకింగ్ ఫ్యూయల్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. దీన్ని 2018లో అస్సాం పెట్రోకెమికల్స్ అన్నటువంటిది స్టార్ట్ చేసింది. మనం చూస్తే ఏషియాలోని కుకింగ్ ఫ్యూయల్కి సంబంధించి మిథనాల్ని వాడాలి అన్నటువంటి ఐడియాని తీసుకొచ్చినటువంటిది ఈ అస్సాం పెట్రోకెమికల్స్ అన్నటువంటిది. ఇది ఏం చేస్తుంది అంటే మనకి కుకింగ్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఎల్పిజి, కిరోసిన్, అలాగే వుడ్, చార్కోల్ ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నామో వాటికి రీప్లేస్మెంట్గా ఇప్పుడు మిథనాల్ స్టవ్స్ని తీసుకొస్తారనమాట. మరి ఇండియా మిథనాల్ ఎకానమీ వైపుగా వెళ్ళటానికి ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఒకటి, మనకి న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో మనం ఎప్పుడు గ్యాస్కి సంబంధించి ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతూ ఉన్నాము, అవునా? అయితే ఇప్పుడు మనం గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దాంతో మిథనాల్ యొక్క కాంపిటేటివ్నెస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అలాగే హై యాష్ కోల్కి సంబంధించి మనం చూస్తే ఇండియాలో చాలా కోల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. కానీ హై యాష్కి సంబంధించి మనం ఎక్కువగా దానికి ఎక్కువ ప్రాసెసింగ్ అనేది కావాలి, ఎక్కువ ఎమిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి బయోమాస్ అన్నటువంటిది మనము ఈ మిథనాల్ ప్రొడక్షన్కి వాడామనుకోండి, ఈ బయోమాస్ కూడా మనకి రీజియన్ టు రీజియన్, సీజన్ టు సీజన్ క్వాలిటీ మరియు అవైలబిలిటీలో డిఫరెన్స్ అనేది వస్తుంది. దాంతో మిథనాల్ ప్రొడక్షన్లో దీన్ని వాడటం కూడా ఇబ్బందికరమే. సో దాన్ని మనం అధిగమించాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. మనం చూస్తే మిథనాల్కి సంబంధించి క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అన్న మిథనాల్ బ్లెండింగ్కి సంబంధించి, అలాగే దీనికి సంబంధించి ఎలా ఉండాలి, ఏ మోతాదులో ప్రొడ్యూస్ చేయాలి, వీటన్నింటికి సంబంధించి స్టాండర్డ్ సెట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. అలాగే పాలసీస్ కానివ్వండి, అలాగే ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ చాలా తక్కువగా ఉన్నాయి మన దగ్గర. అంతేకాదు పబ్లిక్కి అలాగే కంపెనీస్కి కూడా దీనికి సంబంధించి సరైనటువంటి అవేర్నెస్ లేదు. అలాగే దీని యాక్సెప్టెన్స్ కూడా మనకి సరిగ్గా లేదు. మరి ఈ ఛాలెంజెస్ అన్నింటినీ అధిగమించి మనం మిథనాల్ ప్రొడక్షన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇది మిథనాల్ ఎకానమీకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.